హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్రగతి పరంపర. ఇవాళ మనం స్టాక్స్ గురించి తెలుసుకుందాం. వాట్ ఆర్ స్టాక్స్, హౌ స్టాక్స్ ఆర్ ఇంప్లిమెంటెడ్, అసలు స్టాక్స్ ఇంప్లిమెంటేషన్ ప్రోస్ కాన్స్ ఏంటి, స్టాక్స్ రియల్ లైఫ్లో ఎక్కడ యూస్ చేస్తాం, స్టాక్స్ ఫంక్షనాలిటీస్ ఏంటి, ఆ ఫంక్షనాలిటీస్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం, వాట్ ఆర్ ద డేటా స్ట్రక్చర్స్ దట్ ఆర్ యూస్ టు ఇంప్లిమెంట్ స్టాక్స్, ఆల్ దీస్ థింగ్స్. అసలు స్టాక్స్ అంటే బేసిక్గా నథింగ్ బట్ ఎ ఫండమెంటల్ డేటా స్ట్రక్చర్ which is operated on principle called LIFO. LIFO అంటే బేసిక్గా లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అంటే బేసిక్గా ఏంటంటే మనం ఏదైనా ఎలిమెంట్స్ లాస్ట్ పెట్టాము కానీ అది ఫస్ట్ మనకు వచ్చింది అనుకోండి, బేసిక్గా లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ప్రిన్సిపల్ అంటాము. బేసిక్గా డేటా స్ట్రక్చర్ అనేది నథింగ్ బట్ మ్యానిపులేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేది. సో సపోజ్ some elements, some numbers or floats or characters, anything data ఒక బేసిక్గా ఎక్కడ స్టోర్ అవుతుంది, మెమరీలో. ఆ మెమరీలో ఎక్కడ స్టోర్ అవ్వాలి, కంటిన్యూస్ స్టోర్ అవ్వాలా, ఎక్కడ పడితే అక్కడ స్టోర్ అవ్వాలా, ఏమైనా లింకేజ్ ఉండాలా, ఆ బేసిక్గా మ్యానిపులేషన్, ఆ డేటాని ఫస్ట్ మెమరీలో పెట్టడం అండ్ హౌ టు మ్యానిపులేట్ దట్ డేటా. ఇప్పుడు మనం ఏమైనా ప్రాసెసింగ్ చేయాలనుకున్న ఆ డేటాని ఎట్లా చేస్తాం. సో బేసిక్గా నథింగ్ బట్ దట్ ఈస్ డేటా స్ట్రక్చరింగ్, హౌ డేటా ఈస్ స్ట్రక్చర్డ్ ఇన్ ద మెమరీ. సో బేసిక్గా దట్ ఈస్ కాల్డ్ డేటా స్ట్రక్చర్. బేసిక్గా మెమరీలో ఎలిమెంట్స్ ఎట్లుంటాయి, how do we manipulate that data to do our own processing. So that is called structuring of data. So stack అనేది is one such implementation. Stack అనేది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, సిలోనే వాడాలి, C++ కాదు. ఇట్స్ లైక్ జనరలైజ్డ్ కాన్సెప్ట్. మీరు ఎక్కడైనా వాడచ్చు స్టాక్ అనేది. ఇట్స్ జనరలైజ్డ్ కాన్సెప్ట్. సో బేసిక్గా స్టాక్ అనేది లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. సపోజ్ ఒక బుక్ షెల్ఫ్ ఉందనుకోండి, ఇట్లా బుక్స్ మనం 1 2 3 ఇట్లా బుక్స్ పెడుతూనే ఉంటాం. ఇట్లా ఇది బుక్ షెల్ఫ్ ర్యాక్ అనుకోండి, బీరానో ఏదో. ఇప్పుడు ఫస్ట్ మనం పెట్టిన బుక్ 1, ఇది మనం ఫస్ట్ పెట్టిన బుక్, లాస్ట్ పెట్టింది బుక్ 8. ఇప్పుడు మనం స్టాక్ ఇది, ఈ బీరవా అనేది మనం కింద నుండి ఏం తవ్వం కదా, పైనే ఉంటుంది. అంటే ఫస్ట్ తీసేది బుక్ 8 తీస్తాం. మనం తీయాలంటే ఫస్ట్ పైన ఉన్నది తీస్తాం కదా, ర్యాక్లో పైన ఉన్నది తీస్తాం. అంటే ఫస్ట్ ఏంటి అంటే మనం బుక్ 8 అనేది లాస్ట్ పెట్టాం, ఫస్ట్ బుక్ 1 పెట్టాం, లాస్ట్ పెట్టాం, ఇది లాస్ట్ పెట్టాం, లాస్ట్ పుట్. బుక్ 1 అనేది ఫస్ట్ పుట్. ఇప్పుడు ఫస్ట్ లాస్ట్ పుట్ అనేది B8, ఫస్ట్ పుట్ అనేది B1. ఇప్పుడు మనం B1 తీయాలంటే తీయలేము, ఎందుకంటే దట్ ఈస్ డెడ్ ఎండ్. అక్కడి నుండి మనం ఏం తీయాలి, పై నుండి మాత్రమే ఆపరేట్ చేయగలం. ఇప్పుడు లాస్ట్ పుట్ అనేది ఫస్ట్ అవుట్ అవుతుంది. బుక్ 8, ఇట్లా స్టాక్స్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి, బుక్ 8 తీయాలి ఫస్ట్, ఎందుకంటే దట్ ఈస్ ఓన్లీ గేట్. నేను ఇది ఒక ఇంప్లిమెంటేషన్, జనరల్గా నేను వాడేది గేట్ అంటాం. అంటే ఒక గేటే ఉంటుంది స్టాక్లో. మీరు ఒక ఇంటిని ఎంటర్ అవ్వాలనుకోండి, ఒక గేటే ఉందనుకోండి, ఎవరు వచ్చినా వెళ్ళినా ఆ గేట్ ద్వారానే వెళ్ళాలి. ఒకవేళ బయటకు వెళ్ళినా లోపలికి వెళ్ళినా అదే గేట్. కాబట్టి ఇక్కడ ఒక గేటే ఉంది. అంటే ఈ ఎలిమెంట్స్ని మనం యాక్సెస్ చేయాలన్నా మ్యానిపులేట్ చేయాలన్నా ఒక గేట్ ద్వారా ఎంటర్ అవ్వాలి. ఒక గేట్ ఎంటర్ అవ్వాలంటే పైన ఉన్నది B8. కాబట్టి ఫస్ట్ అదే మనం ఆ బుక్ 8ని చదివినా తీసినా పక్కన పడేసినా, కాబట్టి అదే గేట్ 8th. కానీ మనం బుక్ 8 అనేది లాస్ట్ పెట్టాం, కాబట్టి లాస్ట్ పెట్టింది ఫస్ట్, లాస్ట్ పుట్ ఫస్ట్ అవుట్. లాస్ట్ పెట్టింది ఫస్ట్ పోతుంది. కాబట్టి జనరల్గా దీన్ని స్టాక్స్ అంటారు. స్టాక్స్లో ఇన్సర్షన్ ఆర్ డిలీషన్ కెన్ హ్యాపెన్ ఓన్లీ త్రూ ద ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ద స్టాక్, ద టాప్. దీన్ని టాప్ కూడా అంటారు. గేట్ అన్నా కదా, దీన్ని టాప్ కూడా అంటారు. సో దిస్ ఈస్ స్టాక్స్ టాప్. స్టాక్స్లో టాప్ ద్వారా యాక్సెస్ చేయొచ్చు. కాబట్టి ఇప్పుడు ఒక స్టాక్ ఉందనుకోండి, ఇప్పుడు ఒక ఎలిమెంట్, ఒక బుక్ 9th పెట్టాలనుకోండి, డైరెక్ట్గా గేట్ దగ్గరికి వెళ్ళి బుక్ 9th పెట్టేస్తాం, బుక్ 8 ఇట్లా. కాబట్టి ఆర్డర్ ఆఫ్ 1 కాంప్లెక్సిటీ. అంటే మనం ఏ ఉందో లేదో చూసుకోము, అంటే కింద ఎన్ని బుక్స్ ఉన్నాయో ఏమేమి చూసాం. కాబట్టి గేట్ దగ్గరికి వెళ్ళి ప్లేస్ ఉంటే పెట్టేస్తాం. కాబట్టి జస్ట్ addition of elements is not, it's order of 1 constant time. ఇప్పుడు ఈ స్టాక్స్ అనేది ఒక 2 వేస్, అంటే చాలా వేస్ ఉండొచ్చు, నేను చెప్పేది 2 వేస్. ఐదర్ అరేస్ ద్వారా ఇంప్లిమెంట్ చేయొచ్చు, లింక్ లిస్ట్ ద్వారా ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఒకవేళ అరేస్ ద్వారా ఇంప్లిమెంట్ చేసామనుకోండి, ఇప్పుడు అర్రే అంటే బేసిక్గా నథింగ్ బట్ ఏ బంచ్ ఆఫ్ నంబర్స్ విచ్ ఆర్ పుట్
కంటిన్యూస్లీ ఇన్ మెమరీ విత్ ఇన్ కంటిన్యూస్ లొకేషన్. సో ఇది మనం డి ర్యాము, ఎస్ ర్యాము, సమ్ హార్డ్ డ్రైవ్, ఎస్ఎస్డియో ఏదో ఒకటి. ఇప్పుడు ఇప్పుడు ఇంట్ ఎర్రే ఆఫ్ 10 అని ఒకవేళ సిలో రాసాను, సి స్టైల్ ఆఫ్ సింటాక్స్. సిలో 10 ఎలిమెంట్స్ ఫిక్స్ చేసుకోను. ఒక 10 కంటిన్యూస్గా 1 2 ఇక్కడ స్టోర్ అవుతాయి, విచ్ ఆర్ కంటిన్యూస్ మెమరీ లొకేషన్. సో ఇప్పుడు ఇప్పుడు స్టాక్స్ అనేది ఎర్రేస్ ద్వారా పెట్టాలనుకోండి, ఎర్రేస్ ద్వారా ఇంప్లిమెంట్ చేయాలనుకోండి యూజింగ్ ఎర్రేస్. లింక్డ్ లిస్ట్ విచ్ ఆర్ నాన్ కంటిన్యూస్ మెమరీ, దానివల్ల యూస్ ప్రోస్ కాన్స్ ఏంటనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఇంట్ ఎర్రే ఆఫ్ 10, ఇప్పుడు ఇది ఎర్రే కదా, మనం ఇది టాప్ అనుకోవచ్చు. 10 డిక్లేర్ చేసాం. ఇప్పుడు స్టాక్ పుష్ ఆఫ్ 1 అని పెట్టాం అనుకోండి, 1 పుష్ అవుతుంది ఈ ఎర్రేలో. ఇది ఎర్రే, కానీ మనం స్టాక్స్ని ఎర్రేలా యూజ్ చేస్తాం కాబట్టి దీన్ని స్టాక్, ఇప్పుడు స్టాక్ ఇది స్టాక్ డాట్ పుష్ ఆఫ్ 2 2 ఇట్లా పుష్ అయినాం. అలా పుట్ ఆఫ్ 10 10 అయిపోయింది. ఇది కంటిన్యూస్ మెమరీ లొకేషన్ ఇన్ మెమరీ. ఇప్పుడు ఓకే, మనం 10 10 ఇన్సర్ట్ చేసాం కదా. ఒకవేళ మనకు యూస్ కేస్ వచ్చింది మధ్యలో సంథింగ్, ఇప్పుడు 11th ఎలిమెంట్ని కూడా పుష్ చేయాలి స్టాక్లో, కానీ మనం అలోకేట్ చేసిన మెమరీ 10, విచ్ ఇప్పుడు 11th ఎలిమెంట్ ఇన్సర్ట్ చేయాలనుకోండి కుదరదు, ఎందుకంటే మనం అర్రేస్ అనేది ప్రీ డిఫైన్డ్ సైజ్. ఒకవేళ ఫస్ట్ అర్రే డిక్లేర్ చేయాలి, ప్రీ డిఫైన్డ్ సైజ్ 10 డిక్లేర్ చేసాం. 11th ఎలిమెంట్ అంటే నేను డిక్లేర్ చేసిన 10 ఎలిమెంట్స్ని ఇప్పుడు 11th ఎలిమెంట్ ఎట్లా చేయాలి, ఎలా యాడ్ చేస్తావు. కాబట్టి ఇంటర్నల్గా ఒకవేళ స్టాక్ అనేది ఎర్రెస్ ద్వారా ఇంప్లిమెంట్ అయింది అనుకోండి, ఇప్పుడు ఎన్ఏ డిక్లేర్ చేశారనుకోండి సైజు, ఎర్రే ఆఫ్ ఎన్, ఇప్పుడు ఎన్ ప్లస్ 1th ఎలిమెంట్ వచ్చింది అనుకోండి, ఇంటర్నల్గా ఏమవుతుందంటే ఇప్పుడు ఇది ఎర్రే ఏదే కదా, ఇప్పుడు ఇంకో ఎర్రే డూప్లికేట్ ఎర్రే అనేది ఫామ్ అయ్యి, సపోజ్ సారీ ఇది ఎన్ ప్లస్ 1th ఎలిమెంట్ యాడ్ అవ్వాలనుకో, ఎర్రే ఆఫ్ ఎన్ అంటే దీని సైజ్ ఎన్. ఇప్పుడు డూప్లికేట్ ఎర్రే ఏం ఫామ్ అయిందంటే ఎర్రే ఆఫ్ 2 టైమ్స్ సైజ్ ఫామ్ అవుతుంది, ఎర్రే ఆఫ్ 1 అనుకోండి, ఎన్ అండ్ ఎన్. ఇప్పుడు ఏమవుతుందంటే ఇట్లా కాపీ అవుతుంది, ఇది మొత్తం ఇట్లా కాపీ అవుతుంది, అండ్ ఎన్ ప్లస్ 1th ఎలిమెంట్ అనేది ఇక్కడ స్టోర్ అవుతుంది. ఎన్ ప్లస్ 1th ఎలిమెంట్ అనేది ఇక్కడ స్టోర్ అవుతుంది. దీన్ని డైనమిక్ రీసైజింగ్ అంటారు. డైనమిక్ రీసైజింగ్ ఆఫ్ ఎర్రే. దిస్ ఇస్ ఇప్పుడు మనం చెప్పేదంట స్టాక్స్ యూజింగ్ ఎర్రేస్. ఇప్పుడు డైనమిక్ రీసైజింగ్ అయింది అంటే ఇప్పుడు ఎన్ ప్లస్ 1th ఎలిమెంట్ యాడ్ చేయాలంటే ఉన్న ఎన్ ఎలిమెంట్ని సరిపోదు కాబట్టి ఇంకో ఎర్రే ఫామ్ చేసి విచ్ ఇస్ 2 టైమ్స్ ఆఫ్ ఒరిజినల్ ఎర్రే, ఫస్ట్ ఎర్రే నుండి దీన్ని కాపీ చేసుకొని కొత్త వచ్చిన ఎలిమెంట్స్ని ఎన్ ప్లస్ 1th యాడ్ చేసుకొని ఇప్పుడు అట్లా ఇట్లా చేయాలి. సో జనరల్గా కాపీ అనేది హార్డ్వేర్లో డిఎంఏ ఆర్ సిపియూ చేస్తారు. డిఎంఏ ఇస్ డైరెక్ట్ మెమరీ యాక్సెస్. ఇది ఒక ఇంజన్ ఉంటుంది. సో బేసిక్ దిస్ ఈజ్ నథింగ్ డైరెక్ట్ ఇంజన్. ఈ డిఎంఏ ఇంజన్ ఏంటంటే 3 పారామీటర్స్ జనరల్గా 3: సోర్స్ లొకేషన్, ఎండ్ లొకేషన్, అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ టు కాపీ, అండ్ స్పీడ్ అవన్నీ కాన్ఫిగర్ చేసుకోవచ్చు డిఎంఏలో. ఇప్పుడు డిఎంఏ ఏం చెప్తామంటే ఫస్ట్ ఎర్రే యొక్క మెమరీ లొకేషన్ ఇస్తాం, డూప్లికేట్ ఎర్రే మెమరీ లొకేషన్ ఇస్తాం, అండ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ టు కాపీ, సో డిఎంఏ అనేది కాపీయింగ్ చేస్తుంది జనరల్గా, అంటే ఒక మెమరీ లొకేషన్ నుండి ఇంకో మెమరీ లొకేషన్ డిఎంఏ చేస్తుంది. ఐదర్ సిపియూ ఆల్సో కాన్ఫిగర్స్ డిఎంఏ టు డూ దిస్ మెమరీ లొకేషన్. ఒకవేళ డిఎంఏ ఇంజిన్ అనేది ఇన్ఫైనైట్ స్ట్రీమ్స్ ఏమి ఉండదు. ఒక డిఎంఏ ఇంజిన్ ఒకవేళ ఎట్ మ్యాక్స్ 5 కాపీయింగ్ చేయగలదు అనుకోండి. ఆల్రెడీ 5 కాపీయింగ్ జరిగింది, ఇప్పుడు మీరు ఎర్రే నుండి డూప్లికేట్ ఎర్రే కాపీ చేయాలి అంటే మీరు ఒక వెయిట్ చేయాలి, వెయిటింగ్ టైం ఉంటుంది, వెయిట్ చేయాలి. అంటే ఆ 5 స్ట్రీమ్స్ కాపీ అయిన తర్వాత ఇవి కాపీ అయ్యచ్చు, కాబట్టి వెయిటింగ్ టైం అనేది ఓవర్ హెడ్ ఉంటుంది. ప్లస్
టైమ్ టు కాపీ. ఇది అనేది ఓవర్ హెడ్ ఉంటుంది ఇప్పుడు. సో దిస్ ఓవర్ హెడ్, కాపింగ్ ఓవర్ హెడ్ అంటాం దీన్ని. అంటే స్టాక్ సైజ్ అనేది ఎట్లా డైనమిక్ మార్చుకోవాలంటే డైనమిక్ రీసైజింగ్ చేయాలి, డిఎంఏ కాపీ చేయాలి, ఫస్ట్ వెయిట్ చేయాలి రిమైనింగ్ కాపీస్ అయిపోయే వరకు, తర్వాత దీని టైం వచ్చిన తర్వాత దీన్ని కాపీ చేయాలి. సో వెయిటింగ్ టైం ప్లస్ టైం టు కాపీ. సో ఇదంతా కాపీ ఓవర్ హెడ్ అంటారు దీన్ని. ఇంత కాపీ ఓవర్ హెడ్ అనేది డిపెండ్స్ ఆన్ అప్లికేషన్. అంటే కొన్ని అప్లికేషన్స్ కెన్ హ్యాండిల్ దిస్ టైం. సో జనరల్లీ దిస్ వెయిటింగ్ టైం టు టైం ప్లస్ కాపీ అనేది చాలా తక్కువే ఉంటుంది, కానీ స్టిల్ దెర్ ఇస్ అ కాపీ ఓవర్ హెడ్. అండ్ ఇప్పుడు డైనమిక్ రీసైజింగ్ అనేది హ్యాపెన్స్. ఇప్పుడు ఇది మెమరీ కదా, ఫస్ట్ ఎర్రే ఇది ఎర్రే ఎన్ సైజ్. ఇప్పుడు డూప్లికేట్ ఎర్రే కూడా కంటిన్యూస్ మెమరీ లొకేషన్ ఉండాలిగా. ఇది 2n అనుకోండి, డూప్లికేట్ ఎర్రే ఇక్కడ నుండి ఇక్కడ కాపీ జరిగింది త్రూ డిఎంఏ కాపీ చేసింది ఇక్కడ నుండి ఇక్కడికి. ఇట్లా ఇప్పుడు 2n సరిపోలేదు అనుకోండి, 2n ప్లస్ 1th ఎలిమెంట్ వచ్చింది అనుకోండి, ఇప్పుడు 2n 4n అవ్వాలి. ఇప్పుడు 4n అనేది మళ్ళీ ఎక్కడో చూసుకోవాలి కంటిన్యూస్ లొకేషన్లో ఉందో లేదో. కాబట్టి సమ్ టైమ్స్ స్టాక్ అనేది ఎర్రర్ ద్వారా యూజ్ చేసుకుంటే, ఇఫ్ ద ఎలిమెంట్స్ ఎక్సీడ్ ఎర్రేస్ సైజ్ కెపాసిటీ, స్టాక్ ఓవర్ఫ్లో అంటాం. లెట్ సపోజ్ ఈ స్టాక్ ఓవర్ఫ్లో అనేది ఈ కాన్సెప్ట్ డిస్కస్ చేసి, లెట్ సపోజ్ డైనమిక్ రీసైజింగ్ అవ్వట్లేదు అనుకోండి, ఎన్ ఎలిమెంట్స్ ఉన్నాయి, ఎన్ ప్లస్ 1th ఎలిమెంట్ వచ్చింది. అప్పుడు మనకి ఒకవేళ ఇంటర్నల్గా డైనమిక్ రీసైజింగ్ అనేది ఇంప్లిమెంట్ చేయలేదు అనుకోండి, మనకి ఏమొస్తుంది స్టాక్ ఓవర్ఫ్లో. అంటే ఎన్ఏ సైజ్ ఫిక్స్ చేశారు, ఎన్ ప్లస్ 1th వచ్చింది, కాబట్టి మీ స్టాక్ అనేది ఓవర్ఫ్లో అవుతుంది. మీరు ఇంకో ఎలిమెంట్ యాక్సీడ్ అంటే యాడ్ చేయలేరు. కాబట్టి ఆ, ఆ, ఇప్పుడు వాళ్ళ ఎర్రేస్ వల్ల కొన్ని డిసడ్వాంటేజెస్ ఏంటంటే, ఇఫ్ డైనమిక్ రీసైజింగ్ ఇస్ నాట్ పాసిబుల్, స్టాక్ ఓవర్ఫ్లో అవుతుంది. అండ్ డైనమిక్ రీసైజింగ్ అనేది 4n 8n అయింది అనుకోండి, అంత కంటిన్యూస్ మెమరీ లొకేషన్ మెమరీలో రావడం వెరీ హైలీ ఇంపాసిబుల్. సో దేర్ ఫోర్ ఆ కేసెస్లో కూడా స్టాక్ ఓవర్ఫ్లో అవ్వచ్చు వెన్ దేర్ ఆర్ నో కంటిన్యూస్ మెమరీ లొకేషన్స్ ఇన్ మెమరీ. అండ్ there is a copy overhead which is involved here. So there are two things: stack overflow if dynamic resizing is implemented or not in some cases, and copy overhead second implementation, stack using లింక్ లిస్ట్ ద్వారా యూజ్ చేశారు అనుకోండి. ఇప్పుడు లింక్ లిస్ట్ అనేది కూడా ఒక డేటా స్ట్రక్చర్ అండి. ఇప్పుడు ఎలిమెంట్ 1 ఇక్కడ ఉంది అనుకోండి, ఫస్ట్ ఎలిమెంట్, సెకండ్ ఎలిమెంట్ ఎక్కడో ఉండొచ్చు, కంటిన్యూస్ అవసరం. థర్డ్ ఎలిమెంట్ ఎక్కడో ఉండొచ్చు, ఫోర్త్ ఎలిమెంట్ కంటిన్యూస్గా ఎక్కడో ఉండొచ్చు. ఈ ఫస్ట్ ఎలిమెంట్ సెకండ్ ఎలిమెంట్ ఐటరేట్ చేయాలంటే ఎట్లా అంటే, ఇక్కడ ఒక పాయింటర్ ఉంటుంది. ఈ పాయింటర్ అనేది ఈ లొకేషన్కి ఇక్కడికి పాయింట్ చేస్తుంది, ఇక్కడున్న పాయింటర్ అనేది ఇక్కడికి పాయింట్ చేస్తుంది, ఇక్కడున్న పాయింటర్ ఇక్కడికి పాయింట్ చేస్తుంది. సో బేసిక్గా లింక్ లిస్ట్ అనేది మెమరీలో ఎక్కడ పడితే అక్కడ ఉండొచ్చు, స్కాటర్డ్ అరౌండ్ మెమరీ. అదే అడ్రస్ అనేది కంటిన్యూస్ మెమరీ, ఇక్కడ స్కాటర్డ్ అరౌండ్ మెమరీ. ఇప్పుడు జనరల్గా లింక్ లిస్ట్ చూస్తే ఇంట్ డేటా, ఒకవేళ ఇంట్ అనుకోండి, డేటా అండ్ నోడ్ అనుకోండి, దాన్ని నోడ్ స్టార్ పాయింటర్ అంటారు. స్ట్రక్ట్ నోడ్, కాబట్టి ఈ పాయింటర్ అనేది నెక్స్ట్ మెమరీ లొకేషన్కి పాయింట్ చేస్తుంది. సో దీనివల్ల ఈ డేటా స్ట్రక్చర్ ఉపయోగం ఏంటంటే, ఎక్కడైనా మెమరీ ఎక్కడ ఒక బైట్ ఆఫ్ మెమరీ, ఇప్పుడు ఇంట్ అనేది 4 bytes, ఎక్కడ 4 bytes ఆఫ్ మెమరీ ఉందనుకోండి, అక్కడ పెట్టేసుకొని ఈ లాస్ట్ ఎలిమెంట్ని ఆ ఎలిమెంట్కి పాయింట్ చేసేసుకొని ఇప్పుడు ఎఫిషియెంట్గా మెమరీని యూస్ చేయొచ్చు. దీనివల్ల రేర్లీ కాజెస్ స్టాక్ ఓవర్ఫ్లో. ఎందుకంటే లిక్విడ్ లిస్ట్ ద్వారా యూస్ చేసి స్టాక్ని ఇంప్లిమెంట్ చేస్తే, ఇప్పుడు మెమరీస్ అనేది ఎక్కడ పడితే అక్కడ స్కాటర్ అయింది కాబట్టి, ఇప్పుడు 5th ఎలిమెంట్ ఎక్కడో ఖాళీ ఉందనుకోండి, ఇది పాయింట్ చేసి 6th ఎలిమెంట్ ఇక్కడ కొద్దిగా స్పేస్ ఉందనుకో, 6th ఎలిమెంట్ ఇట్లా అంటిల్ ర్యామ్ మెమరీ, ఇది ర్యామ్ డి ర్యామ్ ఎస్ ర్యామ్ సంథింగ్, ఈ ర్యామ్ మెమరీ మొత్తం అయిపోయేంత వరకు ఇట్లా పాయింట్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. కాబట్టి దిస్ ఈస్ మెయిన్ యూస్ఫుల్ ఆఫ్ లింక్ లిస్ట్, వేర్ మెమరీ ఎలిమెంట్స్ ఆర్ నాట్ స్టోర్డ్ ఇన్ కంటిన్యూస్.
కాబట్టి ఆ పాయింటర్ ఉంటుంది కదా, ఆ పాయింటర్ నెక్స్ట్ ఎలిమెంట్ నెక్స్ట్ మెమరీ లొకేషన్ ఎక్కడ ఉంది అట్లా పాయింట్ చేసుకుంటూ ఇట్లా వెళ్తుంది. కాబట్టి ఇదే ఒక యూస్ఫుల్. ఇది కూడా ఆర్డర్ ఆఫ్ వన్ యాడింగ్, ఎందుకంటే లింక్ లిస్ట్ ఉందనుకోండి, లింక్ లిస్ట్ ఇట్లుంటుంది. ఇంకో ఎలిమెంట్ యాడ్ చేయాలనుకోండి, ఒకవేళ ఈ పాయింటర్ తెలుసు అనుకోండి, ఈ పాయింటర్ జనరల్గా నల్ ఉంటుంది. ఇప్పుడు కొత్త ఎలిమెంట్ యాడ్ చేయాలనుకోండి, దీనికి ఏమవుతుందంటే ఇంకో కొత్త ఎలిమెంట్ వెళ్ళి ఇది నల్ అవుతుంది, ఇది పోయి ఇది ఇది వస్తుంది నల్లుకి. కాబట్టి 1 2 3 4 5 ఆర్డర్ ఆఫ్ వన్. ఈ పాయింటర్ తెలుసు, మళ్ళీ ఈ పాయింటర్ అనేది ఇక్కడికి అప్డేట్ అవుతుంది, ఇక్కడ నుండి ఇక్కడికి అప్డేట్ అవుతుంది. లింక్డ్ లిస్ట్లో లింక్ లిస్ట్ ఇంప్లిమెంటేషన్లో ఒక ఫాల్ట్ ఉంటుంది. ఏంటంటే ఇప్పుడు ఎర్రేస్ అనేది కంటిన్యూస్ మెమరీ లొకేషన్లో ఉంటుంది. ఎర్రేస్ అనేది ఇప్పుడు స్టాక్ని ఐటరేట్ చేద్దాం అనుకోండి, ఇట్లా 1 2 3 4 5 సంథింగ్. ఇప్పుడు ఎర్రేస్ అనేది అన్ని కంటిన్యూస్ మెమరీ లొకేషన్స్లో ఉంటాయి కాబట్టి ఫర్ లూప్ ఐటరేట్ ఓవర్ స్టాక్. ఇప్పుడు 1 అనేది ప్రింట్ చేసాం అనుకోండి, ప్రింట్ స్టాక్ డాట్ టాప్, తర్వాత పాప్ చేస్తాం స్టాక్ డాట్ పాప్. స్టాక్ డాట్ టాప్ ప్రింట్ చేసినప్పుడు 1 వస్తుంది. ఇప్పుడు యాజ్ ఎర్రేస్ ఆర్ ప్రెజెంట్ ఇన్ కంటిన్యూస్ మెమరీ లొకేషన్, ఇప్పుడు హార్డ్వేర్లో క్యాచ్ అనేది ఉంటుంది. క్యాచ్ క్యాచ్ అంటే బేసిక్గా విచ్ స్టేస్ వెరీ క్లోజ్ టు సిపియూ క్యాచ్కి తక్కువ ఉంటుంది. ఇప్పుడు మీరు 1 ఫెచ్ చేశారు కాబట్టి ఇంటర్నల్గా ఆల్గరిథం క్యాచ్ ఆల్గరిథం ఏమో ఉంటుంది. ఇప్పుడు 1 ఫెచ్ చేశారు కాబట్టి దెర్ ఈస్ అ హై ప్రాబబిలిటీ దట్ నియర్ బై ఎలిమెంట్స్ ఆల్సో గెట్ ఫెచ్డ్. అప్పుడు ఏం చేస్తుందంటే దెర్ ఇస్ కాల్డ్ సంథింగ్ కాల్డ్ క్యాచ్ లైన్. క్యాచ్ లైన్ అంటే సమ్ ప్రీ డిఫైన్ సైజ్. సో ఇప్పుడు 5 ఉందనుకోండి, 5 ఎలిమెంట్స్ అన్ని క్యాచ్ లైన్లో కలిసేస్తాయి. ఇప్పుడు 1 ఫెచ్ చేసేటప్పుడు ఇవన్నీ వచ్చేస్తాయి. 1 ఫెచ్ చేస్తున్నారంటే మోస్ట్ ప్రాబిలిటీ పక్కన ఉన్న ఎలిమెంట్స్ అంతకు. సో రిక్వెస్టెడ్ ఎలిమెంట్ ప్లస్ నియర్ బై ఎలిమెంట్స్ మొత్తం ఆ క్యాచ్లో స్టోర్ అయితే, ఇప్పుడు మీరు ఐటరేట్ చేసేటప్పుడు ఆబ్వియస్గా 1 తర్వాత 2 ప్రింట్ అవ్వాలి కాబట్టి క్యాచ్ లైన్లో ఉంది కాబట్టి తొందరగా ప్రింట్ అయిపోతుంది. అదే లింక్డ్ లిస్ట్లో అనుకోండి, అవి పక్క పక్కన ఉండవు కాబట్టి ఆ క్యాచ్ లైన్ అనేది యూస్లెస్. ఇప్పుడు ఎక్కడ ఒక మెమరీ లొకేషన్ ఉంది, సెకండ్ ఎక్కడెక్కడో ఉంది, క్యాచ్ లైన్ అనేది ఇది ఫిట్ చేస్తుంది. ఫస్ట్ ఎలిమెంట్స్ గార్బేజ్ డేటాని ఫిట్ చేస్తుంది. కాబట్టి ఇప్పుడు సెకండ్ ఎలిమెంట్ అనుకోండి, ఫస్ట్ ఎలిమెంట్ యొక్క పాయింటర్ అడుగుతుంది, నెక్స్ట్ ఎలిమెంట్ అక్కడ ఉందని ఫస్ట్ ఎలిమెంట్ అడిగింది, అది ఎక్కడో ఇది చూపించింది అనుకోండి. ఓహో ఇప్పుడు క్యాచ్ లైన్లో వెతుకుతుంది, క్యాచ్ లైన్లో గార్బేజ్ డేటా అని ఉంది, సెకండ్ ఎలిమెంట్ లేదు. సో మళ్ళీ మెమరీకి వెళ్ళి ఆ సెకండ్ ఎలిమెంట్ పాయింటర్కి వెళ్ళి ఆ మెమరీని యాక్సెస్ చేసి మళ్ళీ ప్రింట్ చేయాలి. తర్వాత ఓకే తర్వాత క్యాచ్ లైన్ అనుకుంటుంది, క్యాచ్ లైన్ ఏమంటే థర్డ్ ఎలిమెంట్ పక్కన ఉంది అనుకుంటుంది కాబట్టి మొత్తం ఫెచ్ చేస్తుంది క్యాచ్ లైన్. కానీ ఇక్కడ కూడా లేదు. తర్వాత ప్రింట్ చేసేటప్పుడు సెకండ్ ఎలిమెంట్ ఫర్ లూప్లో సెకండ్ ఎలిమెంట్ థర్డ్ ఎలిమెంట్ యొక్క లొకేషన్ అడుగుతాం కదా, ఆ థర్డ్ ఎలిమెంట్ ఎక్కడో ఉందంటది కాబట్టి మళ్ళీ వెళ్ళి థర్డ్ లొకేషన్ ఫిట్ చేయాలి. కాబట్టి ఇక్కడ మెమరీ లొకేషన్ కంటిన్యూస్ ఉండడం వల్ల క్యాచ్ లైన్ అనేది యూస్లెస్. క్యాచ్ని యూజ్ చేసుకోలేకపోతున్నాం, ఎందుకంటే ఫస్ట్ లొకేషన్ సెకండ్ లొకేషన్ మెమరీ ఎక్కడ ఉందో తెలియదు, సెకండ్ ఎక్కడో ఉంటుంది. కాబట్టి క్యాచ్ లైన్ అనేది కంటిన్యూస్ మెమరీ లొకేషన్స్ని క్యాచ్లో స్టోర్ చేసుకుంటుంది. కాబట్టి దేర్ ఇస్ నో యూస్ఫుల్. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఇంప్లిమెంటింగ్ స్టాక్స్ యూజింగ్ లింక్ లిస్ట్. క్యాచ్ లైన్ అనేది యూస్లెస్ అవుతుంది. అదే అడ్రస్లో కంటిన్యూస్లో ఉండడం వల్ల క్యాచ్ లైన్ అనేది యూస్ఫుల్ అవుతుంది. కాబట్టి ఫెచ్చింగ్ టైం అనేది చాలా ఫాస్ట్ ఉంటుంది. క్యాచ్ లైన్ ఈజ్ వెరీ క్లోజ్ టు సిపియూ. అండ్ ఇప్పుడు స్టాక్ ఫంక్షనాలిటీస్ చూస్తే దెర్ ఆర్ జనరల్లీ 5 functionalities which are very useful. One is push, pop, top, is empty, size. బై నేమ్స్ మనం చెప్పచ్చు. పుష్ అంటే ఇక్కడ ఒక స్టాక్ ఉందనుకోండి, 1 2 3 4 పుష్ అనుకోండి, పుష్ ఆఫ్ 5 అని రాసుకోండి, పుష్ అవుతుంది 5కి వెళ్తుంది. పాప్ అన్నాం అనుకోండి, ఇట్లా ఆల్రెడీ 1 2 3 4 5 స్టాక్ పాప్ నొక్కామనుకోండి, ఇది 5 పోతుంది. కాబట్టి రిమైనింగ్ స్టాక్ ఏమవుతుందంటే 1 2 3 4. పాప్ అంటే బేసిక్గా టాప్ ఎలిమెంట్ రిమూవ్ చేయడం, పుష్ అంటే టాప్ ఎలిమెంట్కి పుష్ చేయడం, గేట్ ద్వారా పుష్ చేయడం, గేట్ ద్వారా తీసేయడం. టాప్ అంటే బేసిక్గా
టాప్ ఎలిమెంట్ ఏంటో చెప్పడం. ఈ 1 2 3 4 5కి టాప్ ఎలిమెంట్ ఏమంటే 5 రిటర్న్ చేస్తుంది. ఈ 1 2 3 4కి టాప్ ఎలిమెంట్ అంటే 4 రిటర్న్ చేస్తుంది. ఈజ్ ఎంటీ అనుకోండి, స్టాక్ ఎంటీయా కాదా చెప్తాం. సైజ్ అనుకోండి, సైజ్ ఆఫ్ స్టాక్. ఈజ్ ఎంటీ అనేది ఎక్కడ యూస్ చేస్తుంది అంటే, ఒకవేళ పాప్ చేస్తున్నాం అనుకోండి స్టాక్లో, ఎంటీ ఫస్ట్ ఎంటీయే కాదో చూస్తాం. ఒకవేళ ఎంటీ అయితే, ఎంటీ కాకపోతేనే పాప్ చేస్తాం. ఒకవేళ ఎంటీ అయి పాప్ చేసాం అనుకోండి, సెగ్మెంటేషన్ ఫాల్ట్, ఇన్వాలిడ్ మెమరీయో, మొత్తం ప్రోగ్రామ్ క్యాష్. కాబట్టి ఆల్వేస్ వెన్ popping something, check whether the stack is empty or not using isEmpty function. So these are the main. So these functions are the most part only things we really need to create a stack. So basically five functionalities అనేది ఇంప్లిమెంట్ చేస్తే చాలు. సో ఈ 5 functionalities మనం ఎర్రేస్ ద్వారా ఇంప్లిమెంట్ చేస్తే యూజెస్ అండ్ డిసడ్వాంటేజ్ చూసాం, అండ్ లింక్ లిస్ట్ ద్వారా యూజెస్ అండ్ డిసడ్వాంటేజ్ చూసాం. ఆ కోడ్ కూడా నెక్స్ట్ ప్రాబబ్లీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తాం. అండ్ let's go to real life examples where stacks are really used. ఈ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ఒకసారి మనం సమ్మరీ చూద్దాం, అంటే మనం ఏమేమి డిస్కస్ చేసాం. స్టాక్స్ ఆర్ నథింగ్ బట్ ఫండమెంటల్ డేటా స్ట్రక్చర్స్ అండ్ విచ్ ఈజ్ ఆపరేటెడ్ ఆన్ లీఫో. సో లాస్ట్ పెట్టింది ఫస్ట్ వస్తుంది, బుక్ 8 లాస్ట్ పెట్టింది కాబట్టి ఫస్ట్ అదే మనం యాక్సెస్ చేయొచ్చు. అండ్ విచ్ ఈస్ ఆర్డర్ ఆఫ్ 1, అంటే ఎనీ పుషింగ్ ఈజ్ ఆర్డర్ ఆఫ్ 1, ఈవెన్ పాపింగ్ ఈజ్ ఆర్డర్ ఆఫ్ 1. స్టాక్స్ అనేది ఐదర్ ఎర్రర్స్ ఆర్ లింక్ లిస్ట్ రెండు ద్వారా యూజ్ చేయొచ్చు. అండ్ ఒక జనరల్గా ఎర్రే డేటా స్ట్రక్చర్ అనేది కంటిన్యూస్ మెమరీ లొకేషన్లో ఉంటుంది. ఇక్కడ అదే లింక్ లిస్ట్ అనుకోండి వేరియడ్ మెమరీ లొకేషన్స్లో ఉంటుంది. స్టాక్స్ అనేది ఎర్రర్స్ ద్వారా ఒకవేళ యూస్ చేసే స్టాక్స్ అనేది ఎర్రర్స్ ద్వారా ఇంప్లిమెంట్ చేసామనుకోండి, మెయిన్ ప్రాబ్లమ్ అనేది స్టాక్ ఓవర్ఫ్లో. ఒకవేళ స్టాక్ లిమిట్ అనేది ఆల్రెడీ ప్రీడిఫైన్డ్ ఎర్రే సైజ్ కంటే ఎక్కువ ఉంటే స్టాక్ ఓవర్ఫ్లో వస్తుంది. కాబట్టి వన్ వే ఇస్ డైనమిక్ రీసైజింగ్. ఇప్పుడు ఎన్ ఎలిమెంట్స్ ఉందనుకోండి, మనం డైనమిక్ రీసైజ్ డబల్ ఎలిమెంట్స్ పెట్టుకొని ఇవి ఎన్ ఎలిమెంట్స్ని ఇక్కడ పుష్ ఇక్కడ కాపీ చేసుకుని n+1 ఎలిమెంట్ని ఇక్కడిని మళ్ళీ యాడ్ చేస్తూ ఉంటాం. So one disadvantage of doing this dynamic resizing is copy overhead, which is generally done by DMA. Copy అనేది general DMA engine. So copy overhead అనేది ఉంటుంది. అండ్ డైనమిక్ రీసైజింగ్ అనేది ఇండెఫినెట్గా యాడ్ చేయలేము 4 and 8 and 16 and, ఎందుకంటే అంత మెమరీ లొకేషన్ ర్యామ్లో దొరకడం చాలా కష్టం. సో దట్ ఈస్ ఆల్సో వన్ డిసడ్వాంటేజ్. ఇఫ్ డైనమిక్ రీసైజింగ్ ఈస్ ఆల్సో నాట్ ఇంప్లిమెంటెడ్, దేర్ స్టాక్ ఓవర్ఫ్లో ఎర్రర్ ఆల్సో కెన్ అక్కర్. ఒకవేళ లింక్ లిస్ట్ అనుకోండి, వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ యూస్ కేసెస్ ఇక్కడ అంతా స్కాటర్ అవుతుంది కాబట్టి ఇండెఫినెట్ ఉంటుంది. ఇండెఫినెట్ అంటే విత్ ఇన్ ద స్పేస్ ఆఫ్ డీర్యామ్ లోపల ఎక్కడ పడితే అక్కడ ఇట్లా పాయింట్ చేసుకుంటూ ఫస్ట్ ఎలిమెంట్, సెకండ్ ఎలిమెంట్, థర్డ్ ఎలిమెంట్, ఫోర్త్ ఎలిమెంట్, ఫిఫ్త్ ఎలిమెంట్, సిక్స్త్ ఎలిమెంట్. కాబట్టి స్టాక్ ఓవర్ఫ్లో అనేది ఇక్కడ మోస్ట్ ప్రాబ్లీ రాదు, వెరీ రేర్లీ అంటిల్ మొత్తం ర్యామ్ స్పేస్ అంతా యూజ్ చేస్తే తప్ప స్టాక్ ఓవర్ఫ్లో రాదు. ఎందుకంటే మనం యాడ్ చేస్తూనే ఉండొచ్చు ఎలిమెంట్. దెర్ ఇస్ నో ప్రీ డిఫైన్డ్ సైజ్ ఈ లింక్ లిస్ట్. అండ్ ఒకటి ఎర్రేస్ ద్వారా యూస్ చేసి మనం ఒక యూస్ కేస్ చూసాం, క్యాచ్ లైన్ అనేది. క్యాచ్ లైన్ సిపి దగ్గరికి ఉంటుంది కాబట్టి ఎర్రేస్ కూడా కంటిన్యూస్ మెమరీ లొకేషన్ ఉంటుంది కాబట్టి ఒకవేళ ఐట్రేట్ చేసేటప్పుడు ఫాస్ట్గా నెక్స్ట్ ఎలిమెంట్స్ అనేది ఈ ఎన్ ఎలిమెంట్స్ అనేది క్యాచ్ లైన్లో వచ్చేస్తాయి. క్యాచ్ ఇంటర్నల్ మెకానిజం వన్ ప్రింట్ చేసేటప్పుడు మిగతా ఎలిమెంట్స్ అన్నిటిని క్యాచ్ లైన్లో పడేస్తుంది. కాబట్టి ఫెచ్చింగ్ అనేది సింపుల్. అదే లింక్ లిస్ట్లో ఆ యూస్ అనేది మనం ఆ క్యాచ్ లైన్ యూస్ఫుల్నెస్ అనేది యూస్ చేయలేము. అండ్ మెయిన్ 5 ఫంక్షనాలిటీస్ పుష్, పాప్, టాప్, ఈజ్ ఎంప్టీ అండ్ సైజ్. లెట్స్ సీ ద రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ వేర్ స్టాక్స్ కెన్ బి యూస్డ్. ఒక మెయిన్ థింగ్ ఏంటంటే అండు, రీడు. ఇప్పుడు నేను ఇట్లా అండు అంటే బేసిక్గా ఇప్పుడు నేను 1 2 3 4 5 6 రాసాను. ఇప్పుడు నేను ఇక్కడ ఒక బటన్ ఉంటుంది కదా, ఇది అండు బటన్. ఇది ప్రెస్ చేశాను అనుకోండి, 6 పోతుంది, ఫస్ట్ అండు బటన్ పోతుంది. 5 4 3 అంటే బేసిక్గా లాస్ట్ రాసింది ఫస్ట్ పోతుంది కాబట్టి ఈ అండు రీడు కెన్ బి ఇంప్లిమెంటెడ్ యాజ్ స్టాక్స్. సో ఫస్ట్ ఈస్ అండు రీడు. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ బ్రౌజర్ హిస్టరీ. ఇప్పుడు మీరు ఇట్లా క్రోమ్ బ్రౌజర్లో కానీ ఇట్లా ఉంటుంది కదా యారో మార్క్. సో బేసిక్గా ఫస్ట్ మీరు గూగుల్ సెర్చ్ చేశారనుకోండి,
గూగుల్ సెర్చ్లో ఒక యూట్యూబ్ లింక్ వచ్చింది. ఆ యూట్యూబ్ లింక్లో ఇంకో గూగుల్ డాక్ లింక్స్ వచ్చింది అనుకోండి. సో ఫస్ట్ మీరు గూగుల్ సెర్చ్కి వెళ్తారు, దాని నుండి యూట్యూబ్, దాని నుండి గూగుల్ డాక్స్. ఇప్పుడు మీరు ఈ బ్యాక్ యారో నొక్కారనుకోండి, సో ఇక్కడికి వెళ్తుంది. నెక్స్ట్ ఇంకో బ్యాక్ యారో నొక్కితే ఇక్కడికి వెళ్తుంది. సో దిస్ ఈస్ ఈ ఇంప్లిమెంటేషన్ అనేది క్లియర్గా చూడాలంటే కోడ్ ఎట్లుంది, మొజిల్లా ఫైర్ ఫాక్స్ డాక్యుమెంటేషన్లో క్లియర్గా ఉంటుంది. ఆన్ ప్రెస్ దిస్ బటన్, ఆన్ ప్రెస్ దిస్ బటన్, ఆన్ ప్రెస్ దిస్ బటన్ ఏమవుతుందని. ఇప్పుడు మళ్ళీ ఇది ఇలా ఇది ఇట్లా చేశారనుకోండి ఫార్వర్డ్. ఇప్పుడు గూగుల్ సెర్చ్ నుండి యూట్యూబ్ అయితే యూట్యూబ్ నుండి, కాబట్టి బ్రౌజర్ హిస్టరీ అనేది అనదర్ ఇంప్లిమెంటేషన్ వేర్ స్టాక్స్ ఆర్ యూస్డ్. మూడోది కాల్ స్టాక్స్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో జనరల్గా ఇప్పుడు ఒకటి ఫంక్షన్, సపోజ్ ఫంక్షన్ 1 రాశారు. ఈ ఫంక్షన్ 1 ఇంటర్నల్గా ఫంక్షన్ 2 కాల్ చేస్తుంది అనుకోండి సపోజ్, అండ్ ఫంక్షన్ 2 ఇంటర్నల్గా ఫంక్షన్ 3, అండ్ ఫంక్షన్ 3 ఇంటర్నల్గా ఫంక్షన్ 4 కాల్ చేస్తుంది అనుకోండి. ఇప్పుడు ఫంక్షన్ 1 ఫంక్షన్ 2 కాబట్టి ఫంక్షన్ 1 పారామీటర్స్ ఉంటాయి, అంటే లోకల్ వేరియబుల్స్ అనేది, రిటర్న్ అడ్రస్ అనేది ఎవరు. అండ్ నెక్స్ట్ ఫంక్షన్ 1 ఫంక్షన్ 2 కాబట్టి ఫంక్షన్ 2 ఇది స్టాక్లో ఎట్లుంటుంది, ప్రోగ్రామ్ స్టాక్. నెక్స్ట్ ఫంక్షన్ 2 ఫంక్షన్ 3 కాల్ చేస్తే ఫంక్షన్ 2 పైన ఫంక్షన్ 3 స్టాక్ వస్తుంది. ఫంక్షన్ 3 ఫంక్షన్ 4 కాబట్టి ఫంక్షన్ 3 పైన ఫంక్షన్ 4 స్టాక్. ఇప్పుడు ఫంక్షన్ 4 ఒక రిటర్న్ చేసింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఇది ఇది పాప్ అవుతుంది. ఫస్ట్ ఫంక్షన్ 4 పాప్ అవుతుంది విత్ రిటర్న్ అడ్రస్ టు ఫంక్షన్ 3. తర్వాత ఫంక్షన్ 3 గివ్స్ రిటర్న్ వాల్యూ టు ఫంక్షన్ 2. ఫంక్షన్ 2 పాప్ అయిన తర్వాత ఫంక్షన్ 1 పాప్ అవుతుంది. ఫంక్షన్ 1 ఏమో మెయిన్ ఫంక్షన్లో ఎవరు ఫంక్షన్ 1 కాల్ చేస్తే దానికి రిటర్న్ ఇస్తుంది. కాబట్టి ఫంక్షన్ 4 ఫస్ట్ పాప్ అయితే ఫంక్షన్ 3 తర్వాత ఫంక్షన్ 2 తర్వాత ఫంక్షన్ 1 తర్వాత మెయిన్ ఫంక్షన్కి రిటర్న్ అయిపోద్ది. మెయిన్ ఫంక్షన్లో ఈ ఫంక్షన్ 1 అనేది ఏం రిటర్న్ చేస్తుందో అది యూస్ చేసుకొని మేము ప్రాసెసింగ్ చేస్తాం. సో మెయిన్లీ 3 యూస్ కేసెస్. వన్ ఈజ్ అండు రీడు, నెక్స్ట్ ఈజ్ బ్రౌజర్ హిస్టరీ, అండ్ దిస్ ఈస్ కాల్ స్టాక్స్. ఈ కాల్ స్టాక్స్ అనేది ఇట్స్ వెరీ యూస్ఫుల్ అండ్ యూ కెన్ ఆల్సో గూగుల్ సెర్చ్ ఇట్. థ్యాంక్ యూ. దిస్ ఈస్ స్టాక్ ఇంప్లిమెంటేషన్ అండ్ స్టాక్స్ అంటే ఏంటి, డేటా స్ట్రక్చర్స్ ఎట్లా యూస్ చేస్తాం, అండ్ వీ డిస్కస్డ్ అబౌట్ స్టాక్స్ ఇంప్లిమెంటేషన్ యూజింగ్ arrays and linked list, and how stacks are used in real life. And thank you. This is my first YouTube video. I'm hoping to get at least 30 and 40 subscribers and few likes. If you like the video, please like, share and subscribe. Thank you.